ఇది మునగాకు పప్పు అండి. ఫస్ట్ చిన్న గ్లాసుడు కందిపప్పు కొంచెం మీడియంలో పెట్టి ఇలా ఎర్రగా వేయించేసుకోవాలి. తర్వాత గిన్నెలో నీళ్ళు పోసేసి పప్పు విడిగా, ఇది కుక్కర్లో పెడితే అంత బాగా ఉండదండి, విడిగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. కానీ అయిపోతుంది తొందరగానే, పెద్ద ఏమీ మనం కష్టపడక్కర్లేదు, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మూకుడు కావేసి అందులో ఫస్ట్ ఇవి కూర వడియాలంటాం అనమాట. అంటే మినపప్పు కొంచెం జీలకర్ర ఇంగువ వేసి పెట్టుకుని వడియాలన్నమాట. ఫస్ట్ వడియాలు ఇలా సగం వేగిన తర్వాత ఇందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ మాత్రం వేయాలండి. ఇంగువే పప్పుకు రుచి అనమాట. వేసేసి వేయించేసేసుకోవాలన్నమాట. బాగా ఎర్రగా వేగిన తర్వాత మునగాకు బాగా కడిగేసి ఉంచుకున్నాను. ఇది కూడా మా గార్డెన్లో వచ్చిందేనండి. మునగాకు చాలా లేతగా ఉంది, బాగుంది. ఆ మునగాకు తీసుకొచ్చి ఇందులో వేసేసి వేయించాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత దగ్గరికి వస్తుంటే ఈ లోపల పప్పు ఉడికిపోతుంది. మెత్తగా ఉడకకూడదు, కొంచెం పలుకు ఉండొచ్చు పప్పు. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయాలన్నమాట. మునగాకు చూడండి ఎంత లేతగా ఉందోను. మునగాకులో ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు వేయండి, ఎందుకంటే ఎక్కువ మామూలుగా సరిపడా ఉప్పు వేసేసి ఇది పట్టేసుకుని పప్పుకు ఉప్పు అంటుంది అనమాట. మళ్ళీ పప్పు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే కనుక అప్పుడు ఆకు కొంచెం ఉప్పు తగులుతూ ఉంటుంది, పప్పుకి ఉప్పు ఉంటుంది. అందుకని చూసి జాగ్రత్తగా ఉప్పు వేసుకోండి. పసుపు, ఉప్పు వేసేసి ఇది దగ్గరికి వచ్చేదాకా ఇంకా నీళ్ళు ఏం పోయక్కర్లేదండి, దానికి ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. ఇది దగ్గరికి వచ్చేసేసిన తర్వాత అప్పుడు ఆ పప్పు తీసుకొచ్చి కలిపాడు. చాలా బాగుంటుందండి. ఇది ఎక్కువగా ఆదివారం చేసుకుంటే ఆయుష్కి మంచిది అంటారనమాట. ఆషాఢ మాసంలో ఎక్కువగా తింటాం ఈ మునగాకు పప్పు, ఆయుష్ పెరుగుతుంది అనేసి. అందుకని ఒకసారి ట్రై చేయండి. మునగాకు కంటికి కూడా చాలా మంచిది, పిల్లలకి మంచిది. ఇది మరీ పొడిపొడిలాడుతూ ఉండదు, ముద్దగాను ఉండదు, బాగుంటుంది. ఇది ఎందుకో గట్టి జారుగా చేసుకోము, ఇట్లాగే చేసుకుంటాము, అదే పెడుతున్నాను మీకు. ఈ వడియాలు కూడా అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయండి. పనసపట్టు కూరలోను, దీనిలోను, అట్టి పువ్వు కూరలోను ఇలా కూరొడియాలు వేసుకుంటాం. వీటిని కూరొడియాలు అంటాం అన్నమాట. ఇలా బాగా పప్పు కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా చూడండి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఫ్రై డాల్ లాగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి.